బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇక ఉజ్జయిని మహాకాళి ధ్యాయేత్ కాళిం మహామాయాం త్రినేత్రాం బహురూపిణిం ధ్యాయేత్ కాళీ మహామాయాం ధ్యాయేత్ కాళీ మహామాయా త్రినేత్రాం బహురూపిణీం త్రినేత్రాం బహురూపిణీం చతుర్భుజాం లలజ్జిహ్వాం చతుర్భుజాం లలజ్జిహ్వాం పూర్ణచంద్ర నిభాననాం పూర్ణచంద్ర నిభాననాం మహామాయ స్వరూపురాలు, 3 కన్నులు గలది, బహురూపాలు గలది, 4 చేతులు గలది, కదులుతున్న నాలుక గలది, పూర్ణచంద్రుడు వంటి ముఖం గలదైన కాళీదేవిని ధ్యానిస్తున్నాను. ఉజ్జయిన్యాం మహాకాళి పద్యతే సవితమరాళి ఉజ్జయిన్యా మహాకాళి పద్యతే సవితమరాళి ఉజ్జయిన్యాం మహాకాళి పద్యతా సవితమరాళి ఉజ్జయిన్యా మహాకాళి పద్యతే సాజితమరాళి సాహి జయని పూరవంతి యజ్ఞయోగ్య కుశస్థలీ సాహి జయిని పూరవంతి యజ్ఞయోగ్య కుశస్థలీ సాహి జయిని పూరవంతి యజ్ఞయోగ్య కుశస్థలీ సాహి జయిని పూరవంతి యజ్ఞయోగ్య కుశస్థలీ కనక శృంగ సా విశాల కనకశృంగ సా విశాల యత్ర కాళి ద్యోతలేతే యత్ర కాళీ ద్యోతతే యత్ర కాళి ద్యోతతే యత్ర కాళీ ద్యోతతే ఉజ్జయిన్యా మహాకాళి పద్యతే సారితమరాళి మహాకాళి పద్యతే సారితమరాళి జ్యోతిరాత్మా లింగరూపి మహాకాలు వర్తతేత్ర జ్యోతిరాత్మా లింగరూపీ మహాకాలో వర్తతేత్ర శక్తిపీఠే యుక్తయోగా శక్తిపీఠే యుక్తయోగా మహాకాళి నృత్యతీగ మహాకాళి నృత్యతీగ ఉజ్జయిన్యా మహాకాళి పద్యతే సారితమరాళి ఉజ్జయిన్యా మహాకాళి పద్యతే సారితమరాళి ఈశ్వరో మర వీర్య వినిచితై ఈశ్వరో మర వీర్య నిచితై రస్త్ర సంగై సంవృత సన్ ఈశ్వరో మర వీర్య నిచితైరస్త్ర సంగై సంవృతస్సన్ అట్టహాస ఘట్టనైస్త్వై అష్టహాసా ఘట్టనైస్వై రథగదత్ర త్రీన్ పురాన్ రథహదత్ర త్రీన్ పురాన్ ఉజ్జయిన్యా మహాకాళి పద్యతే సారితమరాళి ఉజ్జయిన్యా మహాకాళి పద్యతే సారితమరాళి యత్ర చ శ్రీచక్ర సంగి జ్యోతిరాత్మ శంకరోయం యత్ర చ
శ్రీచక్రసంగీ ज्योतिरात्मा शङ्करोऽयम् ब्राह्मणेभ्यः प्रार्थनेभ्यो ब्राह्मणेभ्यः प्रार्थनेभ्यो दूषणाख्यं संजहार दूषणाख्यं संजहार उज्जयिन्या महाकाली पद्यते साधितमनाडि उज्जयिन्या महाकाली पद्यते साधितमनाडि यत्र सागर सिद्धिनाम्नि अन्नपूर्ण संगतार्यां यत्र साहरसिद्धिनाम्नि अन्नपूर्णा संगतार्या सेवमान भाति तस्यां सचिदानन्दद मोक्षपूर्यां सेवमाना भाति तस्यां सच्चिदानन्दद मोक्षपुर्या सेवमाना भाति तस्यां सचिदानन्दद मोक्षपुर्यां देवमाना भाति तस्यां सच्चिदानन्दद मोक्षपुर्याम् उज्जयिन्या महाकाली पद्यते साधितमनाडि उज्जयिन्या महाकाली पद्यते साधितमनाडि ఉజ్జయిని క్షేత్రంలో మహాకాళీదేవి హంసలను జయిస్తూ తిరుగుతున్నది. బాగా నల్లగా ఉన్న దేవి ఉజ్జయినిలో హంసల కన్నా తెల్లనిదిగా భక్తుల చేత పొందబడుతోంది. ఎక్కడైతే మహాకాళీదేవి ప్రకాశిస్తుందో ఆ పురమే ఉజ్జయిని. అదే అవంతి, రక్షించేది. అదే యజ్ఞాలకు యోగ్యమైన కుశస్థలి. అదే కనకశృంగ. అక్కడ బంగారు కొమ్ములు గల ఊరు, భవనాల శిఖరాలే కొమ్మలు. అదే విశాల నగరం, అదే కొమ్మలు. ఇక్కడ జ్యోతిర్లింగ రూపైనటువంటి మహాకాళేశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ శక్తిపీఠంలో యోగయుక్త అయి మహాకాళి నృత్యం చేస్తూ ఉన్నది. ఈశ్వరుడు ఇక్కడే దేవతాంశాలు అస్త్రాలుగా స్వీకరించి తన అట్టహాసాల ఉరిపిళ్ల చేతునే త్రిపురాలను దహించి వేశాడు. శ్రీచక్రంతో కలిసి జ్యోతిర్లింగ రూపి అయి నిలిచిన శివుడు బ్రాహ్మణ శ్రేష్ఠుని ప్రార్థనల వలన దూషణాసురుణ్ణి సంహరించింది ఇక్కడే. శ్రీచక్రంలో కలిసి జ్యోతిర్లింగ రూపి అయి శివుడు నిలిచాడు. హరసిద్ధిదేవి అన్నపూర్ణాదేవితో కలిసి అమ్మవారిని సేవించే చోటు ఇదే. అది సచ్చిదానందాన్ని ఇచ్చే మోక్షపురి. ఇక్కడ మహాకాళీదేవి నడుస్తుంది. ఈ కీర్తనలోనే మొత్తం క్షేత్రం గురించి చెప్పేశారు. ఉజ్జయిని క్షేత్రం అనాది ప్రసిద్ధి గల క్షేత్రం. దీనికి అవంతి, కుశస్థలి, కనకశృంగి, పద్మావతి, కుముద్వతి, అమరావతి, విశాల మొదలైన పేర్లున్నాయి. విశాల ఇది సప్తమోక్ష పట్టణాల్లో ఒకటి. సప్తమోక్ష పట్టణాలు మీకు తెలుసు కదా. అయోధ్య, మధుర, మాయా. अयोध्या मधुरा माया కాశీ, కాంచీ, అవంతికా. काशी काञ्ची अवन्तिका పురీ, ద్వారవతీ చైవ. पुरी द्वारवती चैव సప్తైత మోక్షదాయికాగా. सप्तैता మోక్షదాయికాగా. దీన్ని ఒకసారి చెప్పుకుంటే చాలేది. ఆ మోక్షపురులకు వెళ్ళి వచ్చినట్టు. ఇక్కడ శివుడి పేరు మహాకాళేశ్వరుడు. జ్యోతిర్లింగము దేవి పేరు మహాకాళి, శక్తిపీఠం. సతీదేవి యొక్క మోచేయి పడిన చోటు. ఇక్కడ క్షేత్రం ఏర్పడటానికి పెద్ద కథ ఉంది. తారకాసురుడికి 3 కొడుకులు ఉండేవారు. విద్యున్మాలి, తారాకాక్షుడు, కమలాక్షుడు అని పేరు వారి పేరు.
వారి బ్రహ్మను గురించి తపస్చేసి యథేచ్ఛా సంచారం చేయగల 3 పట్టణాలను సంపాదించారు. దానితో వారు గ్రామాల మీద వాలి పట్టణాలనే భూస్థాపితం చేస్తూ ఉండేవారు. దేవతలంతా బ్రహ్మను వెంటబెట్టుకొని శివుణ్ణి ప్రార్థించారు. ఇది ఏమి సృష్టి, ఇది ఇట్లా చేస్తున్నారు వీళ్ళని. శివుడు తనకు సహాయం కావాలన్నాడు. అప్పుడు భూమి రథమైంది. ఎంత బాగుంది చూడండి. భూమి రథమైంది, మేరు పర్వతం ధనుస్సు అయింది, విష్ణువు బాణమయ్యాడు. ఇలా సమస్త దేవతలు శివుడికి సహాయకులుగా వచ్చారు. ఇంత ఆర్భాటంగా దేవతలందరినీ వెంటబెట్టుకొని వెళ్ళిన శివుడు త్రిపురాసులను చూస్తూనే వికటహట్టహాసం చేశాడు. ఆ వికటహట్టహాసంలోంచి ఒక అగ్ని బయలుదేరి త్రిపురాలను ఏకకాలంలో కాల్చివేసింది. మేమేదో సహాయకులం అనుకొని వెళ్ళిన దేవతలంతా ఆశ్చర్యపోయారు. శివుడు విజయం సాధించిన ఆ ప్రదేశానికి ఉజ్జయిని అని పేరు పెట్టారు. For more videos like this, subscribe Big TV channel.